బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి వరంగల్లో? వరంగల్లో తప్పకుండా మంచి కేసెస్. ప్రీతి కేసు ఒకటి ఉన్నది, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందనే కేసు ఒకటి. ఆ అమ్మాయి మెడికో అనమాట. సో హౌస్ సర్జెన్సీ చేస్తుండేది, ఎండి చేస్తూ చనిపోయిన కేసు. దట్ వాజ్ ఆల్సో ఏ గుడ్ కేసు. అది సార్ ఆ కేసులో అమ్మాయి సైఫ్ అనమాట. సైఫ్ హరాస్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నానని చెప్తారు, కానీ అమ్మాయి న్యాచురల్ డెత్ అని వస్తుంది కదండి. దాంట్లో ఏమైందంటే న్యాచురల్ డెత్ అని అంటే కనుక అమ్మాయి దానికి ముందు ఇది ఇది ఏది గూగుల్లో సెర్చ్ చేస్తారనమాట. అది ఒక ఇంజెక్షన్ కోసం సెర్చ్ చేసి చనిపోయే ముందు అనమాట ఇది ఉంటుంది. ఆ ముందు రోజు 2 రోజులు కూడా బాగా మూడీగా ఉంటుంది, తండ్రికి చెప్తుంటుంది చాలా బాధపడుతున్నట్టు, ఇదంతా ఉన్నాయన్నమాట. సో బట్ ఇంజెక్షన్ అనేది వీళ్ళు ఏంటంటే ఇమీడియట్గా అక్కడ మనకి వాళ్ళకి అమ్మాయి అంటే కొలాప్స్ అయిపోయిందని వీళ్ళు అన్ని రకరకాల ఇమీడియట్ ఫస్ట్ అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇంటెన్సివ్ అక్కడ ఐసీయూకి తీసుకెళ్ళి తీసుకొచ్చి చేయడంతో మనకు ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని మిస్ అవుట్ అయినాయి అనమాట. మనకి ఏది అక్కడ అంటే వాళ్ళు సిరెంజెస్ పొడవటం అనేది ఏది మనకి ఇది అనేది కొన్ని అంటే కొంత దాంట్లో ఇది ఉండింది. కానీ బట్ షూర్ షాట్ అక్కడ మనకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లు వచ్చినవన్నీ కూడా డెఫినెట్గా అది సూసైడ్ వైపే మనకు అది చూపిస్తుంది అనమాట. అంటే ఆయన వేదములు తట్టుకోలేక సూసైడ్ చేస్తారు. కరెక్ట్, ఎందుకంటే చాట్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాట్స్ ఉన్నాయి. చాలా మరి డీడీ ఎందుకు లేదండి, డైన్ డిక్లరేషన్ చేయించలేదు? డైన్ డిక్లరేషన్ అమ్మాయి అసలు మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంది అసలు? అమ్మాయి కొలాప్స్ అయిపోయిందా? లేదు, బతుకుందంటే అసలు మాట్లాడే పరిస్థితి లేదు, అసలు క్రిటికల్ ఉంది, ఎక్కడ మాట్లాడే ఇది లేదు. కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇక పిఎంఈలో ఆమె న్యాచురల్ డెత్ అని వస్తుంది. న్యాచురల్ డెత్ అని ఎక్కడ ఇవ్వరు వాళ్ళు, కాజ్ ఆఫ్ డెత్ ఇలానే ఇస్తారు అంతే. న్యాచురల్ డెత్ అని ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు. కాజ్ ఆఫ్ డెత్ ఇగో ఈ పర్టికులర్ ఈ టాక్సిన్ అని చెప్పి ఇచ్చారనమాట. అవునా సార్? ఆ కేసులో వరంగల్ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది, కానీ కోర్టు కూడా మరొకసారి ఆర్డర్ ఇచ్చింది దానికి సస్పెండ్ రికాల్ చేయమని. సస్పెన్షన్ ఏది మీరు అనేది? స్టూడెంట్కి సస్పెన్షన్ చేశారు కదా అతన్ని. ఎంక్వైరీ చేసిన తర్వాత సస్పెండ్ ఎత్తిమని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఉంటుంది సస్పెన్షన్ అనేది. ఎందుకు అతను ఇమీడియట్గా ఇది ఉంటుంది, ఎందుకంటే అతను ర్యాగింగ్ అనే దాంట్లో అతను అరెస్ట్ అయ్యాడు. ర్యాగింగ్ సూసైడ్ దీంట్లో చేసిన తర్వాత సస్పెన్షన్ అనేది ఒక మెజర్ అది. బట్ అది పర్మనెంట్గా సస్పెండ్ చేయరు కదా. అతను కేసు రేపు ప్రూవ్ అయ్యేదాకా అతను సెకండ్ టైం కూడా సస్పెండ్ చేశారట. సెకండ్ టైం ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా సస్పెన్షన్ కరెక్ట్ అని వీళ్ళు యూనివర్సిటీ అధికారులు కోర్టుకి చెప్పారట. నాకు అర్థం కాలేదు, అంటే సస్పెన్షన్ జనరల్గా మా పరిధిలోకి రాదు అది, బట్ యూనివర్సిటీ వాళ్ళకి ఉంటుంది. సో బట్ అది ఏదైనా కానీ కూడా మేము అరెస్ట్ చేయగానే వాళ్ళు సస్పెండ్ చేశారు. మీరైతే నమ్ముతున్నారు 100%. అది ఎందుకంటే అది మనకి ఆ కేసు దర్యాప్తులో చాట్స్లో అన్నింటిలో చూసినప్పుడు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. దేర్ వాజ్ ఎ క్లియర్ హెరాస్మెంట్. ఆ అమ్మాయి ఎవరెవరితో షేర్ చేసిందనే దాన్ని కూడా క్లియర్గా మన దగ్గర అంతా విత్ చాట్స్ తోటి దొరికింది. కోర్టు ఎందుకు అవన్నీ మరి పెట్టినప్పుడే కదా అతను బెయిల్ రాలేదు, చాలా రోజులు అతను దాదాపు 3 నెలలు ఉన్నాడు అతను. సో అది బెయిల్ రాలేదంటేనే ఇవన్నీ ఎవిడెన్స్ పెడతామే తోడు కదా అతను బెయిల్ రాదు కూడా. సార్ వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత నేను మళ్ళీ ఇక్కడ క్రైమ్స్కి వచ్చాను. క్రైమ్స్కి వచ్చేసి తర్వాత సిసిఎస్లో అది అడిషనల్ సిపి క్రైమ్స్ పోస్ట్లో ఉన్నాను. ఒక 2 months ఉన్నాను, కాకపోతే ఎక్కువ రోజులు లేను. ఆ తర్వాత నెక్స్ట్ సార్ అక్కడే సాహితీ కూడా ఉన్నట్లుంది కదా? సాహితీ కేసు కూడా ఉంది. సాహితీ కేసు ఇంపార్టెంట్ కేసు. అందుకే అప్పటికే ఒక 1.5-2 years ముందే ఆ కేసు రిజిస్టర్ అయింది. అరెస్ట్ అయ్యి ఉన్నారు అతను బూదాటి లక్ష్మణ్ అని వీళ్ళంతా మెయిన్ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు. సో నేను యాక్చువల్గా అక్కడ సెట్ అయ్యే లోపలే ఆ కేసులో అంటే అప్పటికే అరెస్ట్లు అయ్యి అంతా కూడా మొత్తం మొత్తం మనకి అంటే అక్కడ కేసు దర్యాప్తు ఒక స్టేజ్లో పబ్లిక్ వీళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టేసి వాళ్ళతో కూడా అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత మేము చెన్నై కూడా వెళ్ళాము. ఈ కేసెస్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు చెన్నైలో వాళ్ళు కొంత వాళ్ళ టీం అక్కడ ఈఓడబ్ల్యూ టీమ్స్ అది దీంట్లో కొంత మంచి ఎక్స్పర్టీస్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళతో కూడా నేను అప్పుడు డీసీపీ డీడీ అండ్ ఇంకా కొంత ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ ఒక 2-3 days ఉండి కూడా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు అక్కడ అర్థమైంది మనకి వాళ్ళకి ఏంటి సార్ తేడా ఉంది అక్కడ కొన్ని ప్రావిజన్స్ లాలో కొంత ఉన్నది. కానీ బట్ ఏదైనా కానీ కూడా ఏమవుతుందంటే విక్టిమ్స్కి అనేది కొంత టైం పడుతుంది అనమాట న్యాయం జరగడానికి. అంటే ఆస్తులు అటాచ్ చేస్తుండొచ్చావు కానీ బట్ అది మళ్ళీ వెంటనే వాళ్ళకి న్యాయం జరగడానికి వాళ్ళ ఏదైతే కోల్పోయిన సొమ్ము ఉందో అది అప్పగించడానికి అక్కడ కూడా చాలా టైం కన్స్యూమ్ ప్రాసెస్ లాగా అనిపించింది అనమాట. సో దానికి కొంత మన దగ్గర కూడా కొన్ని లీగల్ ప్రాసెస్ని ఏమన్నా మనం మార్చుకోవడానికి లేకపోతే ఇంకేమన్నా బెటర్గా చేయడానికి అనేది కూడా చర్చ జరిగింది అనమాట నేనున్నప్పుడు. దిస్ వాజ్ February దాకా అనమాట. ఆ తర్వాత బహుశా ఏమన్నా దాంట్లో లీగల్గా ఏమన్నా ఇంకేమన్నా బెటర్ సిస్టమ్స్ ఏమన్నా అడాప్ట్ చేస్తుండొచ్చాము కూడా అనేది. అక్కడ నుండి మీరు మల్టీ జోన్ 1కి వచ్చాను. అక్కడ ఒక 3.5 months ఉన్నాను. అక్కడే ఉందండి అచీవ్మెంట్.
అచీవ్మెంట్ అని నేనేమన్నా కానీ అక్కడ నేను ఎలక్షన్స్ టైంలో ఉన్నాను. సో న్యాచురల్గా అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ కొంత రివ్యూ చేస్తుండేవాడిని, క్రైమ్ రివ్యూస్ కూడా చేస్తుండేవాడిని. దాంట్లో కూడా కొంత అంటే బేసికల్గా ఏంటంటే కొంచెం కంట్రోల్స్ ప్రాపర్గా ఉండాలి. అంటే సిస్టమ్ అక్కడ దాదాపు 30 మంది ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు దాంట్లో, ఇన్స్పెక్టర్సు, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకండి మీరు మీ డిపార్ట్మెంట్ ఎక్కువగా అంటే ఇప్పుడు అక్కడ వస్తుంది, సపోజ్ ఎవడో ఒక తప్పుడు కేసు పెట్టారనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్, తప్పుడు కేసు పెట్టి చేస్తున్నప్పుడు అతన్ని మనం ఎట్లా వదిలేస్తాం? ఒక రాంగ్ కేసు పెట్టి ఎవడో చేశాను, పోలీసులో డెఫినెట్గా అది కొంత అంటే మీరు ఎవరైనా అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపించినప్పుడు అది చిన్న విషయంగా తీసుకోవటానికి లేదు. ఓ రాంగ్ కేసు పెట్టి ఒకరిని అరెస్ట్ చేసి మీరు జైలుకి పంపిస్తున్నప్పుడు అది జస్ట్ ఏదో అక్కడేదో ఎవడో చెప్పాడనో లేకపోతే ఎవడో ఇన్ఫ్లుయెన్స్లో ఉండి చేస్తే కనుక సీరియస్గా తీసుకోవాలన్నమాట. అట్లానే గ్యాంబ్లింగ్ క్లబ్బులు నడిపిస్తూ అక్కడంతా కూడా యథాచ్ఛగా నడుస్తుంది అనుకోండి, పోలీసులో కొంత డెఫినెట్గా ఈ అంటే యూనిఫామ్ సర్వీస్ కాబట్టి ఈ కంట్రోల్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నట్టు. అండ్ దారి తప్పడానికి కారణం అనుకోవచ్చు. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు, సిస్టమ్ కూడా ఉండొచ్చు, రకరకాల ఉంటుంది. ఏది ఉన్నా కానీ కూడా నువ్వు ఇప్పుడు అక్కడ మేము చేసేటప్పుడు కూడా ఏంటంటే ఒక లైన్ దాకా చూస్తాం, చూసిన తర్వాత ఇది ఎక్సెస్ అనిపిస్తేనే దాని మీద అతని మీద యాక్షన్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి సస్పెన్షన్ చేయం, అది చెక్ చేస్తాం. నిజంగా ఇతనికి సస్పెండ్ చేయడానికి ఇతనికి పూర్తిగా ఇతని ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఆ ఇన్సిడెంట్ ఎలాంటి ఇన్సిడెంట్ చేశాడు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చేది ఎక్కడో 1-2 ఇన్సిడెంట్స్ వచ్చాయనుకోండి, బట్ అట్లాంటి అతను 100 చేస్తాడు అనమాట. రేపు ఒకవేళ చెక్ చేయకపోతే కనుక అవుతుంది అనమాట. ఆ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీ జోన్లో 30 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేసాము. దాదాపు ఒక అతను కూడా డిస్మిస్ చేశాను. ఒక ఎస్ఐ అతను ఒక వేరే హెడ్ కానిస్టేబుల్ లేడీతో కూడా ఆమెని సెక్షువల్ అసాల్ట్ చేయటం, రేప్ కేసులో అరెస్ట్ చేశాము కూడా చేసి. అతని మీద చరిత్ర కూడా అట్లానే ఉంది. అతను ఏంటి అంతకుముందు ఒక అవుట్రేజింగ్ మోడల్స్ ఒక మహిళతో అసభ్యంగా దాని మీద కూడా అరెస్ట్ అయి ఉన్నాడు అప్పుడు. ప్లస్ అతను ఇంకో లేడీస్ కానిస్టేబుల్స్ తోటి మిస్బిహేవ్ చేసిన ఛార్జ్ మెమో కూడా అంతకుముందు ఇచ్చారు, డిసిప్లిన్ యాక్షన్. అతను అక్కడికి పోస్టింగ్కి వచ్చాడు. సో మనం యాక్చువల్గా పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను కొంచెం జాగ్రత్తగా చూసేవాడు అన్నమాట. చూసి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. వీళ్ళ చెప్పిన ఎస్ఐ అక్కడ నుండి అక్కడికి రావడానికి వెనక పొలిటీషియన్ సపోర్ట్ అనుకోవచ్చా, లేదా ఆఫీసర్ ఉండొచ్చు, లేదా అతను కొంచెం నక్సల్ వర్క్ బాగా చేశాడు. సో చేసి అతను కాళేశ్వరంలో నక్సల్ వర్క్ దీంట్లో అతన్ని అక్కడ తీసుకొచ్చారు, తెచ్చి ఉండొచ్చు. పొలిటికల్గా చెప్పారని అదొక్కటే కారణం ఉండకపోవచ్చు, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చేమో. కానీ బట్ అంత ఈజీగా ఊరిని జస్ట్ పొలిటీషియన్ చెప్పాడని ఏమి ఉండదు. చాలా మనం అన్ని ఫ్యాక్టర్స్ చూసే చేస్తాం అన్నమాట.